నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వీరామ్ చంద్. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందుకు అనుగుణంగా పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మిగిలిన 3 పాలసీలను వచ్చే కేబినెట్ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ సందర్భంగా నిర్ణయించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుందని సీఎం అన్నారు. దాదాపు 7-8 శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం వీటి రూపకల్పనపై 3 నెలలుగా కొత్త కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా అధికారులు పాలసీలు రూపొందించి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వీటిపై సీఎం లోతుగా చర్చించి సమీక్ష నిర్వహించారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్నారు. ఈ సమీక్షలో అధికారులు ఆయా పాలసీలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ విధానాలను రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెంటివ్లు దక్కుతాయని, ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయని, ఈ విషయంలో సాధ్య అసాధ్యాలను, విధి విధానాలను సమగ్రంగా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్ట్తో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని, అది కూటమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అదేవిధంగా గత కేబినెట్లో ప్రకటించినట్లు అమరావతిలో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడేలా ప్రత్యేక రతన్ టాటా హబ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్ ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్కు అనుబంధంగా సెంటర్స్ ఏర్పాటు జరుగుతోందని, ఒక్కో సెంటర్కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్గా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా, పౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్లో ఫలితాలు వచ్చే విధానాలను అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. పౌల్ట్రీ రంగంతో పాటు పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెలు పెంపకానికి ప్రాధాన్యతను ఇవ్వాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ పాలసీల్లో ఈ అంశాలను చేర్చాలని సీఎస్ సూచించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5% ఇన్సెంటివ్ ఇచ్చేలా ప్రతిపాదించాలని సీఎం సూచించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ పైన అధికారులతో చర్చించారు. అయితే మరింత కసరత్తు తర్వాత కేబినెట్ ముందుకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ జీవి మాల్ దేవి శరన్నవరాత్రి సందర్భంగా లక్కీ డ్రాలో తమ కస్టమర్లకు కారును బహుమతిగా ప్రకటించడం
అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు జీవీ మాల్లో జరిగిన లక్కీ డ్రా కార్యక్రమంలో డ్రా తీసి రాజు అనే కస్టమర్ను విజేతగా ప్రకటించారు. నగరంలోని ప్రముఖ వస్త్ర విక్రయ షోరూం జీవీ మాల్లో దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఏర్పాటు చేసిన బంపర్ డ్రా తీసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీ మాల్లో షాపింగ్ చేసిన అనంతరం బంపర్ డ్రా డిప్లో వేసిన టోకన్లను పరిశీలించిన అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ డ్రా తీశారు. ఈ డ్రాలో జి రాజు అనే కస్టమర్ విజేతగా నిలిచి కారును కైవసం చేసుకున్నారు. బంపర్ డ్రా చేసిన అనంతరం ఈ విషయాన్ని షోరూం ప్రతినిధులు కస్టమర్ రాజుకు తెలియజేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్వయంగా ఫోన్లో మాట్లాడి విజేత అయిన రాజును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు కారు వచ్చిన విషయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్వయంగా ఫోన్ ద్వారా తెలియజేయడంతో కస్టమర్ రాజు ఆనందానికి అంతే లేకుండా పోయింది. డ్రా తీసిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు కస్టమర్ రాజు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు, సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ జీవీ మాల్ తమ కస్టమర్ల కోసం దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా కారును బహుమతిగా ప్రకటించడం అభినందనీయమని అన్నారు. జీవీ మాల్ వ్యాపారంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ విజయవంతంగా సాగటం అభినందనీయమని అన్నారు. జీవీ మాల్ షోరూం అధినేత ఉమామహేశ్వరరావును ఈ సందర్భంగా అభినందించారు. షోరూం ప్రతినిధులు, సిబ్బంది ఈ షోరూంను తమ సొంతంగా భావించి కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విస్తృతం చేయటం అభినందనీయమని చెప్పారు. జీవీ మాల్ యాజమాన్యం చక్కగా చూసుకుంటుందని, దీని నేపథ్యంలోనే సిబ్బంది కూడా షోరూంలో నమ్మకంగా పనిచేస్తూ వ్యాపార అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. అనంతరం కర్నూలు నగర వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధి సాయిబాబా మాట్లాడుతూ జీవీ మాల్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే జీవీ మాల్ ప్రతినిధులు మాట్లాడుతూ లక్కీ డ్రా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీయటం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ డ్రాలో రాజు అనే కస్టమర్ కారును గెలుచుకున్నారని వివరించారు. సార్ మీరు జీవీ మాల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీరు రాజు గారేనా సార్? జీవీ మాల్ నుంచి కాల్ సార్. సార్ మీరు మొన్న షాపింగ్ చేసి లక్కీ కూపన్స్ చేశారు కదా సార్ జీవీ మాల్లో బర్త్డే షాప్లో. సార్ మీరే అదృష్టవంతులు సార్. మీ పేరు మీదే మీకు కార్ వచ్చింది సార్. సార్ టీజీ వెంకటేష్ సార్ తీశారు సార్. మీ పేరు మీకే కార్ సార్. సార్తో మాట్లాడండి సార్. టీజీ వెంకటేష్ సార్తో మాట్లాడండి. ఈ నంబర్ నేను తీసాను, కారు వచ్చింది. నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఇప్పుడు వస్తే ఇప్పుడే కారు వస్తుంది, తీసుకోపోవచ్చు. సరే ఎప్పుడన్నా నీ కారు పైనే ఉంది, బయట పెట్టారు చూడు. ఆ కారు లైవ్ చూపెండి ఆయన కారు. ఉమామహేశ్వరరావు గారు ఖమ్మం నేటివ్ ప్లేసు, జీవీ మాల్ ఓనరు. 70 సంవత్సరాలు నిండిన సంస్థ ఇది. వాళ్ళ క్వాలిటీకి కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ కానీ కాంపిటేటివ్గా ఉన్నందుకు ఈ డబ్బా నిండా నిండిపోయిన వేలు, నా అందాజు 40,000 కూపన్స్ నిండిపోయినాయి. 10 రోజుల్లో రాజు అనే ఆయనకు కారు కూడా వచ్చింది కూపన్ ఎత్తేదే. సో వారు జీవీ మాల్ వాళ్ళు ఏం చెప్తారో అది ఆచరణలో పెట్టడం, అది కారు కూడా ఎగ్జిబిట్ చేయటం, మరి ఆ కూపన్ వచ్చేదే, వాళ్ళ కూపన్ లిఫ్ట్ చేసేదే వారితో ఇమీడియట్గా ఫోన్లో మాట్లాడటం, ఇవన్నీ నిమిషాల మీద జరిగిపోయింది. ఇవంతా ఒక గుడ్ విల్ క్రియేట్ చేయటం. అందరూ ఇక్కడ ఉండే సోదరులు, సోదరిమణులు, అబ్బాయిలు, అమ్మాయిలంతా హ్యాపీగా కనపడుతున్నారంటే వాళ్ళ మేనేజ్మెంటు వాళ్ళని చూసుకునే విధానంలోనే వీళ్ళ ముఖాల్లో కళ కనపడుతుంది. ఇవి ఎప్పుడు కానీ ఎంప్లాయీస్ చక్కగా పనిచేస్తున్నారంటే ఆ ఓనరు చూపించే ఆప్యాయతలను బట్టే వాళ్ళు ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. సో ఆ విధంగా ఆప్యాయతలు ఓనర్ ఇక్కడ లేకున్నా వారి సంస్థగా చూసుకొని వారి సంస్థ, ఈ సంస్థ అభివృద్ధికి ఎంతో దూరంలో ఉండే ఆయన ఉమామహేశ్వరరావు గారు వారి సంస్థని వీరి సంస్థగా చూసుకొని వ్యాపారాలు చేస్తూ ఇంత గుడ్ విల్ క్రియేట్ చేస్తుండే ఇక్కడ ఉండే
ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గురించి వాసు గారు కానీ తర్వాత వాళ్ళ నాన్నగారు అందరితో నాకు చాలా రిలేషన్ ఉంది. దాదాపు 35 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కాన్ఫరెన్స్లో కలిసే వాళ్ళము. వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు స్టాఫ్ అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్టాఫ్ చాలా చక్కగా చూసుకుంటారు. వాసు కానీ భువనేశ్వరం గారు కానీ మీరందరూ బాగుంటే సంస్థలు కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను. జీవీ మాల్ కస్టమర్లకి శ్రేయోభిలాషులందరికీ తెలియజేయమంది ఏమనగా, మన జీవీ మాల్ నవరాత్రుల సందర్భంగా మనం కార్ గిఫ్ట్ అయితే పెట్టినాము. బంపర్ డ్రా కింద కార్ బంపర్ డ్రా గిఫ్ట్ కింద పెట్టినాము. అండ్ మన గౌరవనీయులు రాష్ట్ర శాసనసభ్యులు మన టీజీ వెంకటేష్ గారు వచ్చి డ్రా తీయడం జరిగింది మన జీవీ మాల్లో. అండ్ ఆ లక్కీ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో పేరు జి రాజు. 7వ తారీఖు అక్టోబర్ 7వ తారీఖు రాత్రి 7:42 కొన్నారండి. ఆ కస్టమర్తో డైరెక్ట్గా టీజీ వెంకటేష్ గారు మాట్లాడడం జరిగింది. ఆ కస్టమర్ కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. మేము ఆ కస్టమర్తో మాట్లాడి కస్టమర్కి గిఫ్ట్ అనేది మేము అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో జారీ చేయటం అభినందనీయమని టీడీపీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని జీవో విడుదల చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను ఆదరిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఎంతో కాలంగా వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వాల్మీకుల నుంచి డిమాండ్ ఉందని, వారి కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని చెప్పారు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి ప్రజలకు తన రచన ద్వారా మరింత సులువుగా అర్థమయ్యే విధంగా వెలుగులోకి తీసుకువచ్చారని వివరించారు. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో గ్రామ పండుగ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని తెలియజేశారు. నిజంగా పండుగ వాతావరణాన్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసాదించారు. సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే ఫామ్ పాండ్ అయితేనేమి, అలాగే గోకుల ఎస్టేట్లు అయితేనేమి, ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తాం. గత ప్రభుత్వంలో వీధి లైట్లకు కూడా నోచుకున్నటువంటి గ్రామాలు, గత ప్రభుత్వంలో మురుగునీటి కాలువల్లోకి ఇంత బ్లీచింగ్ పౌడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, సర్పంచులకి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, వాళ్ళ సర్పంచుల యొక్క సర్వ అధికారాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసుకుని గ్రామీణ వ్యవస్థని సర్వనాశనం చేశారు. శంకుస్థాపనలే కాదు, రేపు సంక్రాంతికి ఈ పనులన్నీ పూర్తి కావాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు గారికి పల్లెల తరఫున, మా కర్నూలు జిల్లా ప్రజల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ కూడా పల్లె సీమలో గుంతలు అనేది ఉండకూడదు. ఏ చిన్న పల్లెల్లో ఒక లైట్ అనేది వెలగకుండా కానరాకుండా ప్రతి ఒక్క లైట్ వెలగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మనసులో అది కలిగినందుకు, ఆయనకు ఆలోచించినందుకు మనం అందరం ధన్యవాదాలు తెలియాలి. దీన్ని మనందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనందరం దీన్ని ప్రతి ఒక్కరు పాల్పంచుకొని ఈ విజయం చేయాలని ప్రతి ఒక్కరు పాల్గొనాలి. రేపు ప్రభుత్వం పరంగా జరుగుతున్నటువంటి వాల్మీకి మాకు ఏది సందర్భంగా దాంట్లో కూడా వీలైనంత వరకు మన లీడర్లంతా కలిసాలి. ఇది మన బాధ్యత తీసుకుని అందరూ పాల్గొనుకుంటున్నాం. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని విధాల ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని హంద్రి, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నగరంలోని జోహ్రాపురం బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్న హంద్రీ నదిని, అనంతరం పాత బస్తీలోని రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ఉన్న తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ముందుగా జోహ్రాపురం బ్రిడ్జ్ మీదుగా ప్రవహిస్తున్న హంద్రీ నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఒకవేళ భారీ వర్షాలు వస్తే ఎన్ని క్యూసెక్కుల మేర నీరు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయి అన్న వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం 60,000 క్యూసెక్కులు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. మ్యాప్ ద్వారా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో అల్పపీడనం ప్రభావం అంతగా లేదని, అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, కర్నూలు ఆర్డీఓలను ఆదేశించారు. హంద్రీ నది చుట్టూ ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, కర్నూలు ఆర్డీఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పాత బస్తీలోని రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ఉన్న తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు అయ్యేలా ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యార్థులకు వర్చువల్ బోధన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధన, పిల్లల సామర్థ్యం, ఉత్తీర్ణత తదితర అంశాల గురించి కలెక్టర్ చర్చించారు. జిల్లా కలెక్టర్ ముందుగా పాఠశాల ఆవరణంలోని బాలబాలికలతో సంభాషిస్తూ భోజనం చేశారు. మెనూ ప్రకారం మీకు భోజనం అందజేస్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నారని పిల్లలు సమాధానమిచ్చారు. పాఠశాలలో లైబ్రరీ ఉందా అని కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలకు వచ్చే పిల్లల హాజరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఒకవేళ వారు పాఠశాలకు హాజరు కాకపోతే ఎందుకు రాలేదు అనే కారణాలను అడిగి తెలుసుకుంటున్నారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈ సంవత్సరం నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఏ సబ్జెక్టులో ఎంతమంది పాస్ అయ్యారని టీచర్స్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన వారు కూడా పాస్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలు బోధించేందుకు వర్చువల్ పద్ధతి ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, బాగా బోధించే ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అయ్యేలా బోధన ఉండాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు చదవటం, రాయటం వంటి కనీస నైపుణ్యాలు సాధించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో ఉపాధ్యాయులు, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఈఓ శామ్యూల్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీకి సంబంధించి జిల్లాలోని 99 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపులు జరిపినట్లు జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షక అధికారి సుధీర్ బాబు తెలిపారు. మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు 61,92,00,000 రూపాయల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎక్సైజ్ శాఖ పర్యవేక్షక అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని 99 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 99 మద్యం దుకాణాలకు సంబంధించి 3,046 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. తద్వారా దరఖాస్తు రూపంలో జిల్లాలో 61 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు రాబడి వచ్చిందని వివరించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 14వ తేదీ దరఖాస్తుదారులకు సంబంధించి లాటరీ ప్రక్రియ నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందని వివరించారు. ఇందులో 10 మద్యం దుకాణాలను మహిళలు కైవసం చేసుకున్నారని వివరించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు ఈ నెల 15వ తేదీ రాత్రి 9 గంటలకు మూసివేస్తామని ఆయన వివరించారు. మద్యం దుకాణాలకు సంబంధించి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారుల నుండి కూడా దరఖాస్తులు వచ్చిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనంగా ప్రవేశపెట్టినటువంటి మద్య విధానంలో భాగంగా కర్నూలు జిల్లాలో 99 షాపులు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది. అందుకు 3046 దరఖాస్తులు మేము స్వీకరించాము. 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, కర్నూలు జిల్లా వాసులతో పాటు ఇతర రాష్ట్రాలు మరియు ఇతర జిల్లాల వాళ్ళు కూడా భారీ ఎత్తున పోటీ నెలకొంది. తర్వాత ఈ యొక్క దరఖాస్తులను మేము పరిశీలించిన తర్వాత ఈ దరఖాస్తుల ద్వారా మాకు దాదాపు 61 కోట్ల రాబడి వచ్చింది. అంటే కేవలము దరఖాస్తు రుసుము ద్వారానే 61 కోట్ల 92 లక్షల రూపాయల ఆదాయం రావడం జరిగింది. మేము సాధ్యమైనంత వరకు 99.9% ఎక్కడ అలాంటి పొరపాటు లేకుండా, ఎలాంటి అలసత్వం లేకుండా, అత్యంత పారదర్శక పరంగా, అదేవిధంగా పద్ధతి ప్రకారంగా విధి విధానాలను అనుసరిస్తూ మేము ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇందులో చాలా విశేషమైనటువంటి విషయాలు ఏంటంటే మహిళలకు కూడా 10 షాపులు మహిళలకు కూడా రావడం జరిగింది. అందులో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. విధానపరమైనటువంటి అంశం ఏంటంటేనండి, ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు రేపంటే 16వ తారీఖు నుంచి వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్రక్రియలో ఏపీపీసీఎల్లో ఈ స్టాక్ తీసుకోవడానికి ఒక కోడ్ అంటూ జనరేట్ చేయాలి. అది కూడా మన ఆఫీస్లో వారి యొక్క వివరాలు తీసుకొని మేము కోడ్ను కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డిపోకి వెళ్ళేసి ఆ డబ్బు కట్టేసి కావాల్సినటువంటి సరుకును వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళు కావాల్సినటువంటి ఏ సరుకునైనా, ఏ బ్రాండ్నైనా, ఎంత మొత్తంలో సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ డిపోలో దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. రేపు నుంచి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని కొనసాగించవచ్చు. అంతకన్నా ముందు ఏంటంటే డబ్బు కట్టిన వెంటనే ఇప్పుడు దీంట్లో 1/6 వంతు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు 10,60,00,000 రూపాయలను మేము నిన్ననే వాళ్ళు జమ చేయడం జరిగింది చలాన్ రూపంలో. అవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్, తాత్కాలికంగా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు చట్టపరమైనటువంటి లాంఛనాలు అంటే బ్యాంక్ గ్యారంటీ కానీ, తర్వాత కౌంటర్ పార్ట్ అగ్రిమెంటు, తర్వాత వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే షాప్ నడుపుతున్నారో ఆ యొక్క అగ్రిమెంటు, ఆ చెక్ బందీ అవన్నీ కూడా రూల్స్ ప్రకారంగా వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో లైసెన్సులు మంజూరు చేయడం జరుగుతుంది. టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. రేట్స్ అంటే వారికి ఏదైతే మనం మద్యం సీసా మీద ముద్రించబడిన రేటు ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి ప్రకారం అమ్మాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.